ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు రాకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. మీ నాన్నగారికి ఎప్పుడో రావాల్సిన గుండెపోటు రేపో ఎల్లుండో వచ్చేస్తుంది అంతే. నువ్వు చెప్పిన చోటికి నేను వస్తున్నాను. ముందు వీడు చెప్పిన చోటికి వెళ్ళి విహారీ గారికి ఇంటికి వెళ్ళాక చెప్తాను. చెప్పాను కదరా, ఆ రెక్కలు విరిగిన పక్షికి వేరే ఆప్షన్ లేదని. రే, తను వస్తుంది, మీరు పక్కకు వెళ్ళండి. సరే అన్న, వెళ్ళండి. ప్రకాష్, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అరే రే, ఏంటి కనుక మహాలక్ష్మి వచ్చి రాగాని ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే ఎలాగమ్మా? నిన్ను విహారిని చూస్తుంటే మాత్రం అబ్బా తెగ ముచ్చటేస్తుంది తెలుసా. అక్కడేమో అందరి ముందు పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయామని అందరినీ నమ్మించారు. ఇప్పుడు అమెరికాలో ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నట్టు అబ్బబ్బబ్బబ్బబ్బా తెగ నాటకం చేస్తున్నారు. పాపం పల్లెటూరులో ఉన్న మీ అమ్మ నాన్న మీరు చెప్పిందంతా నిజమే అనుకుంటున్నారు. కాపురం చేస్తూ త్వరలోనే అయ్యో వాళ్ళకో పండంటి బిడ్డనిస్తారని తెగ ఆశపడుతున్నారు. అయినా నువ్వు అమాయకంగా కనిపిస్తావు గాని తెలివితేటల్లో బాగా ఆరితేరిందానివే కనక మహాలక్ష్మి. ప్రకాష్, నన్ను ఎందుకు రమ్మన్నావో అది చెప్పు. అంతేకాని నా తెలివితేటలకి నువ్వేమీ ప్రశంసించి సన్మానం చేయనవసరం లేదు. నువ్వు నాకొక బంగారు బాతు లాంటిదానివి కనక మహాలక్ష్మి. ఆ రోజు నువ్వు విహారిని పెళ్లి చేసుకుని నాకు కోటి రూపాయల లాభం వచ్చేలా చేసావు. ఇప్పుడు ఇంకో విధంగా నీ వల్ల లాభం వచ్చేలా చేస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కాలేదు కదా. అర్థం కాకపోతేనే మంచిదిలే. ఏ ప్రకాష్, ఏం చేస్తున్నావు? ప్రకాష్, రే రండ్రా, రండి రండి, ఎక్కించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.